గుడ్ మార్నింగ్ ఆల్. నేను ప్రెసెంట్ గా కరీంనగర్ డిస్టిక్ లో లోయర్ మానర్ డ్యామ్ దగ్గర ప్రెసెంట్ గా ఉన్నాను. సో ఇక్కడి నుంచి న్యూస్ అనాలిసిస్ చేయడం నాకు చాలా ఆనందకరం. ముఖ్యంగా ఈ లోయర్ మానర్ డ్యామ్ గురించి మనం తెలుసుకోవాలంటే 1974 సంవత్సరంలో ఈ లోయర్ మానర్ డ్యామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1985 సంవత్సరంలో ఇది పూర్తి కావడం జరిగింది. దాదాపు 24 టీఎంసీల వాటర్ ఇది కెపాసిటీ ఉన్న ఈ లోయర్ మానర్ డ్యామ్ కరీంనగర్ కు దగ్గరలో ఉంటుంది. సో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఇదొక ప్రాజెక్ట్ అనేది ఒక జీవనధార. ఈ ఈ ప్రాజెక్ట్ అనేది ఈ మానేరు డ్యామ్ అనేది ఈ కరీంనగర్ మరియు వరంగల్ ప్రాంతాల్లో సాగునీటికి మరియు తాగునీటికి నీళ్లు అందిస్తుంది. దాదాపు 5 లక్షల ఎకరాలకు ఇది నీరు అందిస్తుంది. మరియు ఎంతో అగ్రికల్చర్ బేస్డ్ కు ఇండస్ట్రీస్ కు, తర్వాత ఎకో ఇండస్ట్రీస్ కు మరియు టూరిజం ఇండస్ట్రీస్ కు ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ప్రాజెక్ట్ అనేది మేజర్ గా ఎస్ఆర్ఎస్పి అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ లోయర్ మానర్ డ్యామ్ కట్టడం జరిగింది. ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలువలైన కాకతీయ కాలువ ఇది ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా ఇది పనిచేస్తుంది. సో ఈ ప్రాజెక్టు గురించి ఈ తెలంగాణకు, ఉత్తర తెలంగాణకు ఇది జీవన ధార ప్లస్ ఇది ఎంతో మందికి ఈ సాగునీటి మరియు తాగునీటి అందిస్తుంది. సో ఈ ప్రాజెక్టు దగ్గర మనం ముఖ్యంగా న్యూస్ అనాలిసిస్ చేయడం అనేది నాకు చాలా సంతోషం. సో ముఖ్యంగా ఈ రోజు న్యూస్ అనాలిసిస్ చూసినట్టయితే, వెలుగు పేపర్ లోని న్యూస్ అనాలిసిస్ చూసినట్టయితే, అమెరికా ఎయిర్ బేస్ లపై ఇరాన్ దాడి, ఖతార్ లోని అతిపెద్ద స్థావరం అల్ ఉదీద్ పై మిసైల్స్ వర్షం అని చెప్పి ఈ రోజు వెలుగు పేపర్ లో రావడం జరిగింది. సో ముఖ్యంగా ఇరాన్ ఏదైతే అమెరికా ఇరాన్ పై దాడి చేసిందో దానికి రిటాలియేషన్ గా ఇరాన్ కూడా ఏదైతే మిడిల్ ఈస్ట్ దేశాలలో అమెరికా స్థావరాలపై మిసైల్స్ తో దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా ఖతార్ గాని మరియు ఓమన్ గాని ఇట్లాంటి గల్ఫ్ దేశాలలో అమెరికా స్థావరాలు దాదాపు 36 స్థావరాలపై ఇరాన్ దాడి చేయడం జరిగింది. సో దీని రిటాలియేషన్ ఎలా ఉంటుందో మనం ముందుగా చూడాలి. ఎందుకంటే హర్మోజ్ జలసంధిని కూడా మూసివేస్తామని చెప్పి ఇరాన్ పార్లమెంటు నిర్ణయం తీసుకుంది. సో దానివల్ల చాలా దేశాలు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చమురును సప్లై చేసే హర్మోజ్ జలసంధి దాదాపు 40% ఈ జలసంధి ద్వారానే రవాణా జరుగుతుంది. సో ముఖ్యంగా భారతదేశం ఆల్మోస్ట్ 20% ఈ చమురు రవాణా అనేది ఈ హర్మోజ్ జలసంధి మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీని తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో మనం ముందుగా చూడాలి. సో ఇజ్రాయెల్ కూడా ముఖ్యంగా ఇరాన్ లోని అణుస్థావరాలపై మళ్ళీ దాడి చేయడం జరిగింది. సో ఇది ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు ఇది ఆందోళనకరం. ఎందుకంటే ఈ ఇరాన్ ఈ అమెరికా వార్ అనేది ప్రపంచ దేశాలకు వివిధ కంట్రీస్ కు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందనడానికి ఎలాంటి సందేహం లేదు. ఇంకోటి చూస్తే, చుక్క నీరు కూడా వదులుకోం, బంకచర్లను చట్టపరంగా న్యాయపరంగా అడ్డుకుంటాం తీర్మానించిన రాష్ట్ర కేబినెట్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే బంకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తుందో ఇది పూర్తిగా ఉత్తర తెలంగాణ అంటే గోదావరి నికర జలాలలో దాదాపు 200 టీఎంసీల ఇది మిగులు జలాలను తీసుకుపోయే ప్రయత్నం. సో ఈ ప్రయత్నాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్పి నిన్న కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా దీన్ని చట్టపరంగా న్యాయపరంగా కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి అనడం జరిగింది. సో ఇదే వార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్థానిక ఎన్నికలు ఇంకెప్పుడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. ఏడాదిన్నర నుంచి ఏం చేస్తున్నారని ప్రశ్న, మరో నెల టైం అడిగిన రాష్ట్ర ప్రభుత్వం. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పటి నుంచో 1 సంవత్సరంన్నర నుంచి దాదాపు పెండింగ్ పడుతున్నాయి. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే స్థానిక సంస్థలు నిర్వహిస్తే స్థానిక ప్రభుత్వాలకు గవర్నమెంట్ నుంచి చాలా సబ్సిడీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ అవకాశాలన్నీ పోతున్నాయి అన్నమాట ప్రజెంట్ గా. ఎందుకంటే స్థానిక సంస్థలు సర్పంచులు కానీ ఇట్లాంటి మున్సిపల్ ఎలక్షన్ జరగకుంటే కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ కూడా గ్రాంట్స్ కూడా ఇవ్వదు. సో దీనిపై హైకోర్టు ఒక క్వశ్చన్ వేసింది అనమాట. ఇంకా ఎన్ని నెలలు పడుతుంది ఈ స్థానిక ఎన్నికలకు అని చెప్పి క్వశ్చన్ కూడా వేయడం జరిగింది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మాకు 2 నెలల సమయం కావాలని చెప్పి అనడం జరిగింది. సో దీనిపై మరి తీర్పు మాత్రం రిజర్వ్ చేయడం జరిగిందనమాట. సో ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా దేశంలో నిన్న ఉప ఎన్నికలు అంటే దాదాపు 5 ఉప ఎన్నికల ఫలితాలు వెలువడినాయి. ఆశ్చర్యకరంగా గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక నియోజకవర్గంలో గెలవడం జరిగింది. ఎందుకంటే గుజరాత్ అనేది నరేంద్ర మోడీ యొక్క సొంత రాష్ట్రం.
దాదాపు ఒక 20-25 సంవత్సరాల నుంచి ఏకదాటిగా బీజేపీ పరిపాలిస్తున్నది. కానీ అక్కడ ప్రాంతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీ కావడం అనేది చాలా ఆశ్చర్యకరం. ఒక నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ బంపర్ మెజార్టీతో గెలవడం జరిగింది. ముఖ్యంగా మరియు పంజాబ్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడం జరిగింది. సో కేరళకు వచ్చేసరికి అధికార పార్టీ అయిన ఎల్డిఎఫ్ ఓడిపోవడం జరిగింది. అక్కడ యూడిఎఫ్ గెలవడం జరిగింది. సో ఈ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ గెలవడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక్కటే ఆశ్చర్యం ఏంటంటే గుజరాత్ లోకి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీ ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ బేస్డ్ గా రాజకీయంగా ఎదిగిన పార్టీ. ఆ తర్వాత పంజాబ్ లో కూడా అధికారాన్ని పొందింది. ఆ తర్వాత మెల్లమెల్లగా వివిధ రాష్ట్రాలకు పాకిపోతుంది. సో కానీ మొన్న ఎలక్షన్ లో, ఢిల్లీ రాష్ట్ర ఎలక్షన్ లో ఓడిపోయినప్పటికీ ఇప్పుడు గుజరాత్ లో ఒక నియోజకవర్గంలో గెలవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు. సో దీని తదుపరిగా ఎలా ఉంటుందో మనం ముందు ముందు చూడొచ్చు అనమాట. కాళేశ్వరం ముమ్మాటికి అవినీతి ప్రాజెక్టే, పార్టీ హైకమాండ్ది మాది ఒకటే స్టాండ్, పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు నేతల ప్రకటన అని చెప్పి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు నేను ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి బీజేపీలో 2 వాదాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇది మాత్రం అవినీతి ప్రాజెక్టే అని చెప్పి, దీంట్లో చాలా అవినీతి జరిగిందని చెప్పి అనడం జరుగుతుంది. కానీ దానికి విరుద్ధంగా ఈటల రాజేందర్ వేరే వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ ఇద్దరి నేతల మధ్య కాంప్లికేటెడ్ ఇష్యూ ప్రెసెంట్ గా బీజేపీలో జరుగుతుంది. సో బండి సంజయ్కి కొందరు మాత్రం, చాలా మంది ఎమ్మెల్యేలు మాత్రం మద్దతు ఇస్తున్నారు. సో దీనిపై విచారణ చేయాలి, తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్ట్ పై అని చెప్పి బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు అనమాట. సో సో మేజర్ గా ఇదండి ఈరోజు న్యూస్ అనాలిసిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇది చాలా ఈ ప్రాంతం అనేది చాలా ఒక మంచి ప్రాంతం అని చెప్పాలి. ఎందుకంటే ఇంత వాటర్ ఇప్పుడు ప్రెసెంట్ గా ఈ కరీంనగర్ అందిస్తున్న ఈ లోయర్ మానేర్ డ్యామ్ అనేది కరీంనగర్ జీవనధార. సో ఇట్లాంటి ప్రాంతంలో న్యూస్ అనాలిసిస్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.